హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సార్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు వచ్చేసి మనము షర్ట్ కాలర్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి 16 ఇంచులు అండి కాలర్. ఇలా గుర్తుపెట్టుకున్న తర్వాత ప్యాటర్న్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా చూసుకోవాలి, క్రాసింగ్ లేకుండా. పెన్నుతో ఈ విధంగా రౌండప్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాండ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాండ్ని ఈ విధంగా దీనికంటే 1 ఇంచు ముందరికి ఉండేటట్టు చూసుకోవాలి. బ్యాండ్ కాలర్ కంటే, ఎందుకంటే ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉంటుంది కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి బ్యాండ్ కూడా. ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆ మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసే ముందు మనం స్టిప్ పైన స్టిచ్చింగ్ వేసుకోవాలండి, ఎందుకంటే జారిపోకుండా ఉంటుంది. స్టిప్ పైన స్టిచ్చింగ్ చేసుకోకుండా కటింగ్ చేస్తే కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఏమైనా క్రాసింగ్స్ ఉంటే సెట్టింగ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ప్యాటర్న్ని కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ ప్యాటర్న్తోనే గీసుకుంటున్నామండి. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అయితే రెడీమేడ్ కాలర్లు ఆల్రెడీ కటింగ్ చేసి ఉంటాయి కానీ అవి ఎంత కరెక్ట్గా ఉండవు. అందుకే మనం ఈ విధంగా కట్ చేసుకొని చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాండ్ కటింగ్ చేస్తున్నాను చూడండి. బ్యాండ్ చాలామంది రౌండప్ తీసుకుంటారు, పైన ఎలాగైనా చేయొచ్చు. ఆ రౌండప్ తీసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా క్రాసింగ్తో కూడా చేసుకోవచ్చు. మనం మార్కింగ్ ఎంత తీసుకున్నామో దానిపై నుంచి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా చూసుకోవాలి ఒకసారి. ఇప్పుడు వచ్చేసి మనం బోన్స్ కట్ చేస్తున్నామండి. బోన్స్ అంటాం కదా, స్టిఫ్నెస్ కోసం యూజ్ చేస్తాం కదా, ఎడ్జెస్కి ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా వస్తుంది కటింగ్. ఇక్కడ కచకలు కూడా పెట్టుకుంటాం చూడండి సెంటర్లో మనం. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా ప్రెస్సింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా కొంచెం గ్యాప్ తీసుకొని ప్రెస్సింగ్ చేసుకోవాలి. ఇవి కప్పులు అండి, దాంతోపాటు కప్పులు కూడా ప్రెస్సింగ్ చేస్తున్నాను, అందుకే చూపిస్తున్నాను. ఇక్కడ బాటమ్ సైడ్లో ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకోకుండా కుట్టేస్తుంటారండి. ఈ విధంగా మడత పెట్టుకోవడం వల్ల చాలా నీట్గా అనిపిస్తుంది, ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా ఉంటుంది. చూడండి ఒకసారి పైనుంచి కూడా ఈ విధంగా ప్రెస్సింగ్ చేసుకోవాలి, అప్పుడే చాలా గట్టిగా ప్రెస్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కాలర్ బ్యాండ్ ప్రెస్సింగ్ చేస్తున్నాను చూడండి. కాలర్ బ్యాండ్ మధ్యలో ఈ విధంగా గ్యాప్ ఉంచుకోవాలండి, ఎందుకంటే మనం కాలర్ రెడీ చేసేటప్పుడు యూజ్ అవుతుందండి. కాలర్ రెడీ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ విధంగా బోన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ బోన్స్ని సైడ్లో అతికించుకోవాలి ఎడ్జెస్కి. ఈ విధంగా ప్రెస్సింగ్ చేసుకోవాలి. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జెస్ని బ్యాండ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రెస్సింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్రెస్సింగ్ చేసుకోవడం వల్ల కొంచెం గట్టిగా అతికేస్తుంది. ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒకసారి ఈ విధంగా ప్రెస్సింగ్ చేసుకోవాలి చూడండి. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.